హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అలర్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం జనరల్ స్టడీస్ క్లాస్ నెంబర్ 3ని చర్చించుకుందాం. ఈ యొక్క జనరల్ స్టడీస్లో మీకు ఇండియన్ జాగ్రఫీ టాపిక్ పైన బిట్స్ అనేది అందించడం జరుగుతుంది. డైలీ మీకు జనరల్ స్టడీస్ క్లాసెస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయకుండా ఫాలో అవ్వండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shineindiaarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ బిట్, ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం స్థానం ఎంత? ఆన్సర్ 7వ స్థానం. నెక్స్ట్, మన దేశంలో మొదటిసారిగా 1953లో ఏర్పాటు చేసిన జాతీయ పార్కు ఏది? ఆన్సర్ జిమ్ కార్బెట్ జాతీయ పార్కు. నెక్స్ట్ బిట్, దక్షిణ భారతదేశంలో గల నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ దోడ బెట్ట. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ మద్రాసు. నెక్స్ట్ బిట్, భారతదేశంలో అతి ప్రాచీనమైన జల విద్యుత్ ప్రాజెక్టు ఏది? ఆన్సర్ శివ సముద్రం. నెక్స్ట్, హైదరాబాద్లో మక్కా మసీదు నిర్మాణం ఏ మొఘల్ రాజుచే పూర్తి గావించబడినది? ఆన్సర్ ఔరంగజేబు. నెక్స్ట్, రత్నగర్భ అని ఈ రాష్ట్రానికి పేరు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ బిట్, దేశంలో మొట్టమొదటి ఈపీజెడ్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఈపీజెడ్ అంటే ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్. ఆన్సర్ గుజరాత్ నీకాన్లలో. నెక్స్ట్ బిట్, 100% గ్రామీణ విద్యుదీకరణను సాధించినటువంటి తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ హర్యానా. నెక్స్ట్ బిట్, మొట్టమొదటి 100% విద్యుదీకరించబడిన జిల్లా ఏది? ఆన్సర్ పాలక్కడ్ అంటే కేరళలో ఉంది ఇది. నెక్స్ట్, దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ఏది? ఆన్సర్ మున్వాల్. నెక్స్ట్ బిట్, ప్రపంచ జనాభాలో భారతీయ జనాభా శాతం ఎంత? ఆన్సర్ 17.5%. నెక్స్ట్, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్, భారతదేశంలో మొదటి జాతీయ జలమార్గం ఏది? ఆన్సర్ అలహాబాద్ హల్దియా. నెక్స్ట్ బిట్, భారత భూ సరిహద్దు పొడవు ఎంత? ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ 15,200 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్, పోడు వ్యవసాయం ప్రాచుర్యంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ అస్సోం. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వానిలో ఏది త్వరితంగా సంభవించు విపత్తు? ఆన్సర్ భూకంపాలు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఏది భౌమ సంబంధమైన వైపరీత్యం? ఆన్సర్ అగ్నిపర్వత పేలుళ్ళు. నెక్స్ట్ బిట్, పుట్టుక ఆధారంగా ఈ క్రింది వానిలో ఏది దిరూపకారక విపత్తు? ఆన్సర్ భూకంపం. నెక్స్ట్ బిట్, ప్రపంచం బ్యాంకు నివేదిక ఆధారంగా భారతదేశంలో విపత్తుల వలన కలుగు ఆర్థిక నష్టం ఎంత? అంటే ఆన్సర్ జీడిపి 2%. నెక్స్ట్ బిట్, సహజ విపత్తుల వలన కలుగు మరణాలు ఏ ఖండంలో ఎక్కువగా సంభవిస్తున్నాయి? ఆన్సర్ ఆసియా. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వానిలో అత్యవసర ప్రతిస్పందన చర్యలు ఏవి? ఆన్సర్ వెతుకుట, రక్షించుట, సహాయక చర్యలు. ఈ యొక్క 3 చర్యలు అత్యవసర ప్రతిస్పందన చర్యల కిందకి వస్తాయి. నెక్స్ట్ బిట్, దేశంలో ఎక్కడ మొదటి సునామీ హెచ్చరిక కేంద్రం చేశారు? ఆన్సర్ హైదరాబాద్లోని జీడిమెట్లలో మొదటి సునామీ హెచ్చరిక చేయడం జరిగింది. నెక్స్ట్ బిట్, రాష్ట్ర విపత్తు అథారిటీ చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ ముఖ్యమంత్రి. నెక్స్ట్ బిట్, అంతర్జాతీయ సునామీ కేంద్రం ఉన్న చోటు? ఆన్సర్ హొసలూలు. నెక్స్ట్ బిట్, కరువు యాజమాన్యం కాదు కావాల్సింది ఋతుపవన యాజమాన్యం అన్నటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ బిట్,
అంతర్జాతీయ దినరేఖ దేని గుండా వెళ్తుంది? ఆన్సర్ బేరింగ్ జలసంధి. నెక్స్ట్ బిట్ భూమిపై అత్యధికంగా లభించు మూలకం ఏది? ఆన్సర్ ఆక్సిజన్. నెక్స్ట్ బిట్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిరస్సు టిటికా ఏ దేశంలో ఉంది? ఆన్సర్ వెనజులా దేశంలో ఉంది. నెక్స్ట్ బిట్ ప్రపంచ చలనచిత్ర పరిశ్రమ కేంద్రమైన హాలీవుడ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ కాలిఫోర్నియా. నెక్స్ట్ బిట్ ప్రపంచం మొత్తం భూభాగంలో భారతదేశం భూభాగం యొక్క శాతం ఎంత? ఆన్సర్ 2.4%. నెక్స్ట్ భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దు రేఖ పొడవు ఎంత? ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ 4096 కిలోమీటర్లు. నెక్స్ట్ త్రిపుర రాష్ట్రం ఏ దేశంలో పొడవైన సరిహద్దును కలిగి ఉంది? ఆన్సర్ బంగ్లాదేశ్. నెక్స్ట్ బిట్ భారతదేశంలో కురిసే ఋతుపవన వర్షపాత పరిమాణాన్ని ప్రభావితం చేసే అంశం ఏది? ఆన్సర్ ఉష్ణమండల వాయుగుండాలు. నెక్స్ట్ బిట్ దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ బిట్ దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్? ఆన్సర్ నీలగిరి. నెక్స్ట్ బిట్ భారతదేశంలో కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? ఆన్సర్ కర్ణాటక. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జనరల్ స్టడీస్ క్లాస్లో భాగంగా ముఖ్యమైనటువంటి బిట్స్ని మీకు అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, డైలీ మీకు క్లియర్గా డీటెయిల్ క్లాసెస్ అనేది జనరల్ స్టడీస్ పైన అందించడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయకుండా డైలీ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shineindiarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.